హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ఐటీ ఫ్యాక్టరీ, టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చాలా రోజుల నుంచి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐటీ టెక్నాలజీస్ ఏం నేర్చుకోవాలి, ఏమేమి ఉంటాయి, అసలు ఐటీలోకి రావాలంటే నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, కాల్ చేసినప్పుడు కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, సో నేను ఏంటంటే మీరు చూస్ చేసుకోవాలి ఏ టెక్నాలజీ అయినా సరే, అంటే అది ఎంత ఫీజిబుల్ ఉన్నది మీరు చూస్ చేసుకోవాల్సిందే. అండ్ లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఎట్లా ఉన్నాయి ఓపెనింగ్స్ అని సెర్చ్ చేసుకోవాల్సిందే. ఓకే, సో అట్లా చూసుకుంటేనే మీకు ఓపెనింగ్స్ కానీ ఏదైనా కానీ ఈజీ అవుతుంది. ఓకే, సో మీరు చేసి వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి మార్కెట్లో, అండ్ మీరు ఐటీలోకి రావాలంటే ఏమేమి చేయాలి అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ జనరల్గా మనకి హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, ఆర్ యూ కెన్ టేక్ డేటా బేసెస్, యూ కెన్ టేక్ మిడిల్ వేర్ టెక్నాలజీస్. ఓకే, సో అవన్నీ గురించి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఈ వీడియోలో, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు నో what all the technologies we have in the market, what are the designations, what are the tools we need to learn. Okay, so అవన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఐ టాక్ అబౌట్ హార్డ్వేర్. ఓకే, సో జనరల్గా మనకి హార్డ్వేర్ సైడ్ వచ్చేసి ఇట్స్ నాట్ ఓన్లీ ఒక ప్రాపర్ డెస్క్టాప్ ఇంజనీర్, లేకపోతే డెస్క్టాప్ రిపేర్ చేయడము, సర్వర్స్ రిపేర్ చేయడము అని కాదు. ఓకే, సో దే ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది హార్డ్వేర్ యాజ్ వెల్. సో ఇక్కడ నేను జాబ్స్ కూడా లిస్ట్ చేసాను. జనరల్గా హార్డ్వేర్ ఇంజనీర్ అంటే ఏంటంటే కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ డిజైన్ ఇంజనీర్, హార్డ్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, చిప్ ఇంజనీర్, చిప్ డిజైనర్. ఓకే, సో ఇవన్నీ కూడా హార్డ్వేర్ కిందకే వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే ల్యాప్టాప్స్ వాడుతున్నామో, డెస్క్టాప్స్ వాడుతున్నామో, సర్వర్స్ వాడుతున్నామో, రౌటర్స్ వాడుతున్నామో, ఓకే, సో అవన్నీ కూడా ఒక హార్డ్వేర్ ఇంజనీర్ నుంచే వస్తాయి మనకి. అంటే దే ఆర్ ద వన్ హూ బిల్డ్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో అది బేసిక్గా ఏంటి అంటే మీకు దానికి ప్రొఫెషనల్ డిగ్రీ లాగా కాకుండా ఇఫ్ యు ఆర్ బీటెక్, ఇఫ్ యు ఆర్ ఎనీ ఎనీ గ్రూప్, బీటెక్లో కానివ్వండి, లేదా బీఎస్సీ కానివ్వండి. ఓకే, సో ఏదైనా సరే మనకి మామూలు గ్రాడ్యుయేషన్ ఉంటే వీ కెన్ గో అండ్ పర్ఫార్మ్ ది స్టార్. అంటే మీకు దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్, ప్రాక్టీస్ ఉంటే మనము వెళ్ళి చేయొచ్చు ఈ జాబ్స్ కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నా కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ వీ టాక్ అబౌట్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, విండోస్ అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సర్వర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కిందికి వస్తాయి. ఓకే, సో ఇవన్నీ కూడా వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హార్డ్వేర్ అంటే ఆ ఆస్పెక్ట్లోనే మనం చూస్తుంటాం. ఓకే, సో ఈ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ కూడా మనకి జాబ్స్ చాలా చాలా అవైలబిలిటీలో ఉంటాయి. అందుకోసమని నేను ఎప్పుడైనా సరే ఈజీ టు ఎంటర్ ఇన్ టు ది మార్కెట్. ఓకే, ఈజీ టు ఎంటర్ ఇన్ టు ది ఐటీ ఫీల్డ్ అంటే మనకి జనరల్గా కనిపించేది లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో లైనక్స్ అండ్ విండోస్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ కనిపిస్తుంటాం, మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు మార్కెట్లోకి. ఓకే, సో అందుకోసమని ఎప్పుడైనా సరే ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు, లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ 1 or 2 years ఆఫ్ గ్యాప్ ఉన్నప్పుడు, ఓకే, సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూ గో విత్ ది సిస్టమ్ ఆర్ లైనక్స్ అడ్మినిస్ట్రేషన్తో వెళ్తున్నప్పుడు మీకు ఈజీగా ఎంట్రీ ఉంటుంది అనమాట. ఓకే, అంత కాంప్లికేషన్స్ ఉండే, ఎందుకంటే స్టాండర్డ్. ఓకే, సో ఏదైనా సరే ఇష్యూస్ కానివ్వండి, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇష్యూస్ అన్ని కూడా మనకి స్టాండర్డైజ్గా ఉంటాయి అనమాట. ఓకే, సో ఏదైనా సరే ఈ రోజు వచ్చిన ఇష్యూ 10 years తర్వాత కూడా అదే ఇష్యూ ఉంటుంది. ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి మీరు, కామన్ ఇష్యూసే ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకే, సో ఎప్పుడో ఒకసారి మీకు అంటే ఒక కొత్త ఇష్యూ రావాలి అంటే చాలా అంటే ఒక 6 monthsకి 1 yearకు ఒక ఎప్పుడు రాని ఇష్యూ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ ఈజీ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఇంజనీర్స్. నెట్వర్క్ ఇంజనీర్స్ అగైన్ ఇట్స్ వెరీ వెరీ హాట్ కేక్ ఇన్ ది మార్కెట్ రైట్ నౌ నెట్వర్క్ ఇంజనీర్స్కి. కాకపోతే ఏంటి అంటే ఫ్రెషర్స్గా ఉన్నప్పుడు అంత స్కోప్ ఉంటుంది మనకి. బట్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఆర్గనైజేషన్స్లో చేస్తున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు మీరు నెట్వర్క్ సైడ్ ఉంటే మీకు చాలా డిమాండ్ ఉంటుంది. ఓకే, సో మనం క్లౌడ్ మాట్లాడేటప్పుడు కూడా చెప్తాను నేను దాని గురించి. అంటే క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్స్ కూడా చాలా డిమాండ్ ఉంది. సో జనరల్గా మనం నెట్వర్క్ ఇంజనీర్ అంటే జనరల్ డిజిగ్నేషన్స్ వచ్చేసి మనకి నెట్వర్క్ స్పెషలిస్ట్, నెట్వర్క్ ఆర్కిటెక్ట్, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ ప్రొఫెషనల్, నెట్వర్క్ ఆపరేషన్స్ ఇంజనీర్. ఓకే, సో ఇట్లా మనకి చాలా డిజిగ్నేషన్స్ ఉంటాయి నెట్వర్కింగ్ సైడ్లో కూడా. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ది నెట్వర్కింగ్ సైడ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. రైట్ నౌ మార్కెట్ నెట్వర్క్ సైడ్ చాలా చాలా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి మీకు ఎక్కువగా వినిపించేది, ఇప్పుడు చాలా తక్కువ వినిపించేది డేటా సెంటర్ టెక్నీషియన్స్. డేటా సెంటర్ టెక్నీషియన్స్ మనకి ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ కూడా డేటా సెంటర్ ఉండేది. ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత ఎక్కువ క్లౌడ్ ఆర్గనైజేషన్స్ డేటా సెంటర్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే, సో ఈ డేటా సెంటర్ స్పెషలిస్ట్ అందరూ కూడా క్లౌడ్ డేటా సెంటర్స్ని మేనేజ్ చేయడము, ఓకే, సో లేకపోతే ఆన్ ప్రిమైస్ డేటా సెంటర్స్ని మేనేజ్ చేయడము చేస్తూ ఉంటాం అనమాట. సో ఇందులో మనకి ఆపరేషన్స్ టెక్నీషియన్ ఉంటాడు, స్పెషలిస్ట్ ఉంటాడు, సపోర్ట్ టెక్నీషియన్స్ ఉంటారు, అండ్ ఆల్సో ఐటీ డేటా సెంటర్ ఇంజనీర్స్ కూడా ఉంటారు. ఓకే, సో ఈ టోటలీ వేరీస్ విత్ రెస్పెక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఈ డిజిగ్నేషన్స్ అనేవి కంప్లీట్లీ మనకు
ఎక్స్పీరియన్స్తో చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నేను హార్డ్వేర్ నుంచి మాట్లాడినాం మనం, అంటే ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇదంతా అనేసి. ఓకే. బట్ దీంట్లో మనకి హౌ ఇట్ వర్క్స్, జనరల్లీ ఇప్పుడు మన రౌటర్స్ కానివ్వండి, చిప్స్ కానివ్వండి, మీ ల్యాప్టాప్స్లో కానివ్వండి, మదర్ బోర్డ్ కానివ్వండి. ఓకే. సో హౌ ఇట్ వర్క్స్. ఓకే. సో ఇట్ ఈస్ డన్ బై ఎంబెడెడ్ సిస్టమ్స్ డెవలపర్. ఓకే. సో ఎంబెడెడ్ సైడ్ మనకి సిస్టమ్స్ డెవలపర్లో మనకి డిజిగ్నేషన్స్ వచ్చేసి ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఫర్మ్‌వేర్ డెవలపరు, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఆర్కిటెక్ట్, ఆ తర్వాత ఐఓటీ ఎంబెడెడ్ డెవలపర్స్. ఓకే. సో ఇట్లా మనకి చాలా వేరియేషన్స్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఎక్కువగా ఇది మనకి బీటెక్ సైడ్ ఉన్న ట్రిపుల్ ఈ కానివ్వండి, ఈసీఈ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే టెక్నాలజీస్ ఇవి. సో వాళ్ళకి ఎక్కువగా మనకి ఇవ్వడానికి అంటే లైక్ వాళ్ళు ఎక్కువగా ఈ ఫీల్డ్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఐటీయే కాకపోతే ఏంటంటే ఎంబెడెడ్ సైడ్ ఉంటది. కంప్లీట్‌లీ హార్డ్‌వేర్ సైడ్ ఉంటది. అంటే లైక్ చిప్ డిజైనింగ్ కానివ్వండి, లేకపోతే మదర్ బోర్డ్స్ కానివ్వండి, రౌటర్స్‌లో కానివ్వండి, ఐఓటీ కానివ్వండి. ఓకే. సో ఇవన్నీ కూడా కంప్లీట్‌గా చేసేది ఎంబెడెడ్ సిస్టమ్ డెవలపర్సే. సో ఇవన్నీ చేయడానికి టెక్నాలజీస్ ఏమేమి కావాలి అంటే జనరల్‌గా మనకి వెనెవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద సర్వర్ హార్డ్‌వేర్. ఓకే. సో మనము సర్వర్ హార్డ్‌వేర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు డెల్ ప్రొడక్ట్స్ కానివ్వండి, హెచ్‌పి ప్రొడక్ట్స్ కానివ్వండి, ఐబీఎం ప్రొడక్ట్స్ కానివ్వండి. ఓకే. సో ఇవన్నిటి మీద కూడా మనకి హార్డ్‌వేర్ పైన జాబ్స్ ఉంటాయి. అండ్ నెట్వర్కింగ్ డెఫినెట్లీ మీకు సిస్కో అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ ఆఫ్ సిస్కో లేకపోతే అడ్వాన్స్డ్ సిస్కో అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీకు సిస్కో తెలియకపోతే నెట్వర్కింగ్‌లో సర్వైవ్ అవ్వడం చాలా చాలా కష్టం. ఆ తర్వాత మీకు జనరల్లీ ఆర్కిటెక్చర్ సైడ్ వచ్చేసరికి ఆర్మ్ ఆర్కిటెక్చర్ లేకపోతే x86 ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. దెన్ మీకు ఎంబెడెడ్ సిస్టమ్స్‌కి వచ్చేసరికి మీకు మైక్రో కంట్రోలర్స్ వస్తాయి. ఆర్డినో బోర్డ్ కానివ్వండి, రాస్బెర్రీ పై కానివ్వండి. ఓకే. సో ఇట్లా మీకు డిఫరెంట్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్‌లో మనము ఎంబెడెడ్స్‌లో పనిచేస్తాం. ఓకే. సో ఇది జనరల్‌గా మీకు హార్డ్‌వేర్ సైడ్ ఉండే స్టాక్. ఓకే. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు అంటే నాకు ఒక బేసిక్ డిగ్రీ ఉండాలి. అంటే లైక్ మీకు బీఎస్సీ ఎట్లాంటి డిగ్రీ ఉంటే మీరు వెళ్ళొచ్చు. ఎంబెడెడ్ సైడ్ కూడా మీరు బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు చాలా ప్రాబ్లమ్ ఏంటంటే కష్టమవుతుంది. మీకు బీటెక్‌లో ఈసీఈ ట్రిపుల్ వాళ్ళకి ఏంటి అంటే మీకు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్‌కి వెళ్ళినప్పుడు కొంచెం ఈజీగా సర్వైవ్ అవుతారనమాట. ఎక్సెప్ట్ దిస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పైన నేను చెప్పిన ఈ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో హార్డ్‌వేర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్కింగ్, డేటా సెంటర్ టెక్నీషియన్స్, దీనికి మనకేంటంటే స్పెషలైజ్డ్ డిగ్రీస్ ఏమీ అవసరం లేదు. అంటే మీరు జనరల్‌గా లైక్ ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్నా గానీ వెళ్ళే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ వెన్ యూ గో ఫర్ ది హార్డ్‌వేర్. సో నెక్స్ట్ టెక్నాలజీస్ కూడా మాట్లాడినాం మనం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ సాఫ్ట్‌వేర్. ఓకే. సో సాఫ్ట్‌వేర్‌లో మనకి ఏమేమి జాబ్స్ ఉంటాయి. ఓకే. సో హౌ వి కెన్ ఏమేమి చదివి అంటే లైక్ ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఓకే. సో జనరల్‌గా మనం సాఫ్ట్‌వేర్ అంటున్నాము అంటే లైక్ ఇట్ విల్ ఇంక్లూడ్ ఆల్ ది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, అప్లికేషన్ డెవలపర్స్, డేటాబేస్ అడ్మిన్స్. ఓకే. సో డేటాబేస్ డెవలపర్స్, సిస్టమ్ అనలిస్ట్‌లు. ఓకే. సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా మనకి సాఫ్ట్‌వేర్ కిందకి వస్తాయన్నమాట. ఓకే. సో నౌ విల్ జస్ట్ గో అండ్ చెక్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇది మనకుందని చూడడానికి ట్రై చేద్దాం. ఓకే. సో సాఫ్ట్‌వేర్ సైడ్ జనరల్‌గా మీకు ఫస్ట్ సాఫ్ట్‌వేర్ అనగానే సాఫ్ట్‌వేర్ డెవలపరే గుర్తొస్తాడు. ఓకే. సో ఇక్కడ మనం కంప్లీట్‌లీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ డిజిగ్నేషన్స్ వచ్చేసి మనకి జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, లీడ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్స్. ఇప్పుడు ఎక్కువగా ఫుల్ స్టాక్ డెవలపర్స్ మనకి వినిపిస్తున్నాయి. ఓకే. సో అది మనకి మేజర్‌గా వినిపించేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డెవలపర్స్. సో అప్లికేషన్ డెవలపర్స్ సైడ్ డిజిగ్నేషన్స్ ఏముంటాయి మనకి సేమ్ థింగ్ లైక్ జూనియర్, సీనియర్, లీడ్ అండ్ ఆల్సో మొబైల్ యాప్ డెవలపర్స్. ఎక్కువగా మన అప్లికేషన్ డెవలప్మెంట్ సైడ్ చూసినప్పుడు మొబైల్ యాప్ డెవలపర్స్ ఎక్కువగా అనిపిస్తారు. మొబైల్ యాప్ డెవలపర్స్లో అగైన్ మనకి ఆండ్రాయిడ్ డెవలపర్స్, ఆ తర్వాత ఐఓఎస్ డెవలపర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో ఈ టెక్నాలజీస్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే జనరల్‌గా మనం డీబీఎస్ అంటాం. ఓకే. సో డీబీ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. జూనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, తర్వాత ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్, ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఆ తర్వాత మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి మార్కెట్‌లో. ఓకే. సో అవన్నిటిపైన కూడా స్పెషలైజేషన్స్ ఉన్న డెవలపర్స్ ఉన్నారు మనకి. ఓకే. సో కంప్లీట్‌లీ మీకేంది అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ఆల్సో డేటాబేస్ డెవలపర్స్ 2 కేటగిరీస్ కింద మనము డివైడ్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ అనలిస్ట్ ఉంటారు. ఓకే. సో సిస్టమ్ అనలిస్ట్ అంటే జనరల్లీ లైక్ ఈఆర్‌పి సైడ్ ఎక్కువగా వినిపిస్తుంది మనకి. అండ్ ఆల్సో ఐటీ బిజినెస్ అనలిస్ట్ ఉంటారు. సీనియర్ అనలిస్ట్ ఉంటారు. జూనియర్ అనలిస్ట్ ఉంటారు. ఓకే. సో హౌ దే డూ ది సిస్టమ్ అనలిస్ట్ అంటే లైక్ ఎక్కువగా ఈఆర్‌పి మీకు ఐడియా ఉండుంటే ఈఆర్‌పి అనలిస్ట్ ఎక్కువగా మనకి వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత టెస్ట్ ఆటోమేషన్ ఇంజినీర్స్ కూడా మనకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కిందకే వస్తది కేటగిరీ.
సో అక్కడ ఏంటంటే మేజర్గా మనకి ఆటోమేషన్ ఇంజనీర్స్, ఆటోమేషన్ టెస్టింగ్ ఇంజనీర్స్, అంటే టెక్నాలజీస్ వచ్చేసి మనకి సెలీనియం కానివ్వండి, జే యూనిట్ కానివ్వండి, ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు టెక్నాలజీస్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి వినిపించేది జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, చాలా ఫుల్ స్టాక్స్ వినిపిస్తున్నాయి ఈ మధ్య. ఓకే, సో ఓపెనింగ్స్ కూడా ఎక్కువ ఫుల్ స్టాక్స్ పైన ఉన్నాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ బికమ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, అంటే లైక్ ఒక డెవలపర్ కావాలి అనుకుంటే ఫుల్ స్టాక్ వెళ్ళడం మనకి ఏంటి అంటే ఎక్కువ స్కోప్ని ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ డెవలపర్ అయినా సరే మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు iOS డెవలపర్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ డెవలపర్స్ కానివ్వండి, ఎక్కువగా మనకి ఈ టెక్నాలజీస్ వినిపిస్తూ ఉంటాయి. డేటాబేస్లో అగైన్ లైక్ యూ విల్ గో విత్ ఒరాకిల్, MySQL, సీక్వెల్ సర్వర్స్, తర్వాత MongoDB ఉంది, Cassandra ఉంది. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డేటాబేసెస్ విచ్ ఆర్ ఇన్ ది మార్కెట్. టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ మళ్ళీ సెలీనియం, జేయూనిట్, ఏఐ అండ్ ఎంఎల్ లైబ్రరీస్కి వచ్చేసరికి టెన్సర్ఫ్లో కానివ్వండి, పైటార్చ్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి వినిపిస్తూ ఉండే టెక్నాలజీస్ మనకి వెనెవర్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ సైడ్ కంప్లీట్లీ ఏంటంటే స్పెషలైజేషన్ ఇన్ నెట్వర్కింగ్. ఓకే, సో మనం ఏంటంటే ఇందాక నెట్వర్కింగ్ గురించి మాట్లాడినాం. ఓకే, సో ఎక్కడ మాట్లాడదాం మనం? హార్డ్వేర్లో మాట్లాడాం. సో ఇది ఏంటంటే కంప్లీట్లీ నెట్వర్కింగ్ సైడ్ స్పెషలైజేషన్ అనమాట. ఓకే, సో కంప్లీట్ నెట్వర్కింగ్ సైడ్ స్పెషలైజేషన్లో కూడా మనకి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్స్, నెట్వర్క్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. అండ్ ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ ఆర్కిటెక్ట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ల్యాన్ అడ్మినిస్ట్రేటర్, వ్యాన్ అడ్మినిస్ట్రేటర్, నెట్వర్క్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. మనకి ఎక్కువ వినిపించేది ఈ లాస్ట్ రెండు. ఓకే, సో నెట్వర్క్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఐటీ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఆ తర్వాత ఆర్కిటెక్ట్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ విల్ బి అన్న డిజైన్ ఇంజనీర్ కానివ్వండి, లేకపోతే నెట్వర్క్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, ఐటీ నెట్వర్క్ డిజైన్ స్పెషలిస్ట్ కానివ్వండి, ప్రిన్సిపల్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్. సో ఇట్లా మీకు ఎక్కువగా వినిపించే డిజిగ్నేషన్స్ ఇవి. అండ్ ఆల్సో కంపారిటివ్లీ వెన్ యూ ఆర్ కంపేరింగ్ ది ప్యాకేజెస్. ఓకే, సో ఇప్పుడు మనం హార్డ్వేర్లో మాట్లాడడం అనుకోండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటరు, లేకపోతే లైనెక్స్ అడ్మినిస్ట్రేటరు, విండోస్ అడ్మినిస్ట్రేటరు, డేటా సెంటర్ స్పెషలిస్ట్. సో ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే నెట్వర్క్ ఆర్కిటెక్ట్, నెట్వర్క్ లెవెల్లో ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి, చాలా హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి అనమాట నెట్వర్కింగ్ సైడ్లో. ఓకే, సో దీస్ ఆర్ ద టెక్నాలజీస్. జనరల్ మనం సిస్కో గురించి మాట్లాడినాం ఆల్రెడీ. ఓకే, సో సిస్కో గురించి తెలుసుకోవాలి అంటే లైక్ యూ నీడ్ టు నో కంప్లీట్ నెట్వర్క్, హౌ ఇట్ వర్క్స్. ఓకే, సబ్నెట్స్ మన నెట్వర్కింగ్ సైడ్ వెళ్తున్నప్పుడు ఐపీ రేంజెస్ కానివ్వండి, సిఐడిఆర్ బ్లాక్స్ కానివ్వండి, అండ్ యూనిట్ నో వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ ఎట్లా పనిచేస్తాయి, అండ్ లోడ్ బ్యాలెన్సెస్ ఎట్లా పనిచేస్తాయి, ఈ స్టాక్ అంతా కూడా మనకి ఐడియా ఉండాలి. ఓకే, సో మీరు ఎప్పుడైతే సిస్కో సైడ్ వెళ్తూ ఉన్నారంటే మీకు లైక్ నెట్వర్కింగ్ ఆస్పెక్ట్లో ఉన్నా కానీ మీకు ఆ ఫ్లో ఎట్లా వర్క్ అవుతుంది. ఓకే, సో ఎట్లా మనం దీనిపైన పనిచేస్తాం, ఎందుకంటే మేజర్గా మనం క్లౌడ్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్. ఓకే, సో నెట్వర్కింగ్ డిజిగ్నేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మార్కెట్లో ఇవి. నెక్స్ట్ వచ్చేసి డేటా. ఓకే, సో డేటా సైడ్ చాలా చాలా ఎక్కువ వినిపిస్తుంది ఇప్పుడు డేటా అనేది. అంటే లైక్ డేటా అనేది లేకపోతే లైక్ వీ కెనాట్ సర్వైవ్ రైట్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో మనం ఆల్రెడీ డేటా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాం చాలా వీడియోస్లో. సో మనకి ఫస్ట్ వచ్చేసి డేటా సైంటిస్ట్. ఓకే, సో డెఫినెట్లీ డేటా సైంటిస్ట్లో మనకి జూనియర్, సీనియర్, లీడ్ అండ్ చీఫ్ డేటా సైంటిస్ట్లు ఉంటారు. ఓకే, అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ పీపుల్ షుడ్ నో అబౌట్ దీస్ థింగ్స్. అంటే డేటా సైడ్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్స్. ఓకే, సో ఈ కేటగిరీస్ అన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి ఎవరు ఏం చేస్తున్నారు అని. ఓకే, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఆన్ వాట్ డిజిగ్నేషన్ పర్సన్ ఈస్ డూయింగ్ వాట్ అనేది. ఓకే, సో యూ హ్యావ్ టు నో వాట్ దోస్ డిఫరెన్షియేషన్స్. కాకపోతే ఏంటంటే మనకి ఇట్లా 4 కేటగిరీస్ ఉంటాయి. ఓకే, సో మీకు డేటా అనలిస్ట్ అంటే జనరలీ లైక్ యూ డూ ఆల్ ది డేటా అనాలిసిస్ చేసేవాళ్ళు. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇస్ కమింగ్ అండ్ హౌ యూ అనలైజ్ దాట్. ఓకే, సో ఇందులో మనకి ఈటీఎల్స్ కూడా ఉంటాయి, అంటే లైక్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఆ ఈటీఎల్స్ని కూడా మనము హౌ యూ పర్ఫార్మ్ దోస్ అనేది మనకి డేటా అనలిస్ట్లో కూడా కనిపిస్తుంది. డేటా ఇంజనీర్ అనేది ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీకు డేటా లేక్స్ కానివ్వండి, ఓకే, సో నేను చెప్పినట్టు ఈటీఎల్ కానివ్వండి. ఓకే, సో మేజర్గా ఏంటంటే డేటాని కంప్లీట్గా హ్యాండిల్ చేసేది ఒక డేటా ఇంజనీర్. అంటే లైక్ ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ లాగా. ఓకే, సో ఎండ్ టు ఎండ్ ఈ పైప్ లైన్ ఫ్లోని మనము
డేటా వచ్చినప్పటి నుంచి దాన్ని అనలైజ్ చేసి విజువలైజేషన్ వరకు ఒక పైప్లైన్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది డేటా ఇంజనీర్ చేస్తాడు. ఓకే, సో డేటా ఇంజనీర్లో కూడా సేమ్ మనకి జూనియర్, డేటా ఇంజనీర్, సీనియర్, ఆ తర్వాత లీడ్ రోల్స్ అనేది మనకి ఉంటాయి. కంప్లీట్గా బిజినెస్ ఇంటెలిజెంట్ డెవలపర్ అంటే అగైన్ లైక్ బిజినెస్ ఇంటెలిజెంట్ సైడ్ ఏముంటుంది మీకు ఎక్కువ విజువలైజేషన్ కానివ్వండి. ఓకే, సో హౌ యూ మేక్ యువర్ డేటా ఇంటెలిజెంట్, లైక్ హౌ యూ ఎక్స్ట్రాక్ట్ ద డేటా, తీసుకొని డేటాని మనము ఎట్లా దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, సో ఎంత ఈజీగా మనము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆర్ ప్రజెంట్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో టెక్నాలజీస్ వచ్చేసి మీకు డేటా ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నారు అంటే మీకు హార్డ్వేర్ కానివ్వండి, స్పార్క్ కానివ్వండి, ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఆల్సో మీకు డేటా విజువలైజేషన్ వచ్చేసి మీకు ట్యాబ్లు, ఆ తర్వాత ఈఎల్కే, ఇతర లాట్ ఆఫ్ టెక్నాలజీస్ వేర్ యూ డూ డేటా విజువలైజేషన్. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ బిఐ కూడా మీకు ఉంది. అండ్ ఆల్సో ఈటీఎల్ టూల్స్. ఓకే, సో ఈటీఎల్ టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, లైక్ ఇన్ఫర్మాటికల్ అనే టూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టు మేనేజ్ యువర్ డేటా. ఓకే, సో ఇది వచ్చేసి కంప్లీట్లీ డేటా సైడ్, మీరు డేటా ఇంజనీర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మీకు డిజిగ్నేషన్ వచ్చేసి ఎక్కువగా మీరు బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. ఓకే, సో చాలా మంది ఏంటంటే బీకామ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. ఈ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఇది మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే లైక్ డేటా సైడ్ వెళ్తుంటే మీకు ఎంత ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి అనేసి ఎవరు అంత కన్సిడర్ చేయరు. సో ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ గైస్ టు మేనేజ్ డేటా సైడ్, డేటా ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్ కానివ్వండి. ఓకే, సో ఇది కొంచెం మీకు పైథాన్ లాంటి ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గట్టిగా వస్తే మీరు ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. ఓకే, సో బీటెక్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, ఏ డిగ్రీ వాళ్ళైనా కానీ ఈజీగా చెయ్యొచ్చు ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ పైథాన్. ఓకే, సో పైథాన్ లాంటి ఒక టూల్ లేకపోతే ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, పైథాన్ సిమిలర్ టు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదైనా కానీ మీరు ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు మార్కెట్లో డేటా సైడ్ అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్ అండ్ ప్రాసెసెస్. ఓకే, అగైన్ సర్వీసెస్ ప్రాసెస్ అంటారన్నమాట. మనం క్లౌడ్, డెవాప్స్ ఇంజనీర్ ఇవన్నీ కూడా మనకి పిక్చర్లోకి వస్తాయి. సో క్లౌడ్ ఇంజనీర్లో అగైన్ లైక్ యూ హ్యావ్ డిఫరెంట్ క్లౌడ్ ఇంజనీర్స్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ, ఆ తర్వాత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్లౌడ్ ఇంజనీర్స్. అండ్ ఆల్సో ఐటీ సర్వీస్ మేనేజర్ అంటే మీకు ఐటీఐఎల్ సర్వీస్ డెలివరీ కానివ్వండి, ఐటీ సర్వీసెస్ లీడ్ పొజిషన్స్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్. ఇది ఎక్కువ ఏంటంటే ప్రాసెస్ మేనేజ్మెంట్, అంటే ప్రాసెస్ ఎక్కువ ప్రాసెస్ ఓరియంటెడ్, అంటే చేంజ్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అజైల్ ప్రాసెస్, లేకపోతే స్క్రమ్ అంటారా. సో ఇవన్నీ కూడా లైక్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ప్రాసెస్ అండ్ సర్వీసెస్ కిందకి వస్తుంది. ఓకే, సో ఐటీ సర్వీసెస్ సైడ్ కూడా ఇట్స్ వెరీ గుడ్, అంటే లైక్ రైట్ నౌ ఇట్స్ వెరీ గుడ్, మార్కెట్ చాలా బాగుంది వాళ్ళకి కూడా. సో ఇక్కడ కూడా మీకు ఏ డిగ్రీ అయినా వెళ్ళొచ్చు. ఎక్కువగా బీఎస్సీ, బీకామ్ వాళ్ళకి ఎంబీఏ సైడ్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, సో మీకు ఎక్కువగా ఈజియెస్ట్ వే టు మూవ్ ఇన్ అనమాట. ఓకే, సో క్లౌడ్ ఇంజనీరింగ్ అయితే ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే, ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మీరు ఐటీలోకి రావాలంటే క్లౌడ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఓకే, సో ఇట్స్ లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మీరు ఐటీకి రావాలంటే మీకు క్లౌడ్ అండ్ లైనెక్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో బేసిక్స్ ఆఫ్ ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ ఇట్స్ అ ప్రాసెస్ అండ్ సర్వీస్. ఓకే, సో ఎవ్రీవన్ అంటే మన దాంట్లో అయితే చాలా మందికి తెలుసు, చాలా మందికి ఐడియా ఉంది. అగైన్ లైక్ యూ హ్యావ్ సిఐసిడి పైప్లైన్ ఇంజనీర్, డెవాప్స్ లీడ్, డెవాప్స్ ఇంజనీర్, సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, అండ్ ఆల్సో రిలీజ్ మేనేజర్స్ ఉంటారు. మీకు ఎక్కడ కూడా జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ అనేది ఉండదు. కాకపోతే ఈ మధ్య క్రియేట్ చేసి చాలా మంది ఫ్రెషర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో అట్లా క్రియేట్ అయింది. జనరల్ అయితే మనకి అది మార్కెట్లో ఉండకపోయేది. బట్ రైట్ నౌ ఇట్స్ ఫైన్, అంటే లైక్ 0 to 2 years ఎక్స్పీరియన్స్, 0 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా డెవాప్స్ ఇంజనీర్స్లో రోల్స్ ఇస్తున్నారు కాబట్టి సో యూ కెన్ ఆల్సో సే దట్ డెవాప్స్ జూనియర్ డెవాప్స్ ఇంజనీర్స్ కూడా రోల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆర్కిటెక్ట్. అగైన్ లైక్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్, ఐటీ సిస్టమ్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, లీడ్ సిస్టమ్ డిజైనర్. ఓకే, సో వీళ్ళందరూ కూడా సిస్టమ్ ఆర్కిటెక్ట్ కిందకి వస్తారు. ఇవన్నీ కూడా ప్రాసెస్ అండ్ సర్వీసెస్ కిందకి, ఐ కేటగిరీ కిందకి వస్తుంది. అగైన్ లైక్ you can see all the technologies that you need to know: AWS, Azure, Google Cloud Platform, ITIL frameworks ఉండాలి. మీరు ఐటీ సర్వీస్ మేనేజర్ కావాలనుకుంటే, డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే సిఐసిడి టూల్స్ కావాలి, లైక్ జెన్కిన్స్, గిట్లాబ్, డాకర్, టెరాఫార్మ్, యాన్సిబుల్, ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. ఓకే, సో సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటే యూ నీడ్ టు బి వెరీ గుడ్ ఇన్ ఆల్ దీస్ కేటగిరీస్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడామో ఆ కేటగిరీస్ అన్నింటిలో కూడా మీరు స్పెషలైజ్ అయి ఉండాలి.
and you need to know how to design things. You need to know what happens when something goes off. Okay, so ఏదైనా బ్రేక్ అయితే కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏముంటాయి. ఓకే, సో అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఆర్కిటెక్ట్, సిస్టమ్ ఆర్కిటెక్ట్ కావాలని. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు సర్వీసెస్ అండ్ ప్రాసెస్ కింద వచ్చే కేటగిరీస్. ఇక్కడ మీకు ఇన్ని జాబ్ కేటగిరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీలో కూడా మనకి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ ఉంటాడు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఉంటారు, పెనిట్రేషన్ టెస్టర్స్ ఉంటారు, కంప్లైంట్స్ ఆడిటర్స్ ఉంటారు, ఐఓటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ నేను అన్ని మేజర్గా ఇప్పుడు మనకి రన్ అయ్యే జాబ్స్ అన్నిటి కూడా ఇక్కడ అంటే లైక్ కేటగిరీస్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ చేసిన. ఓకే, సో జనరల్గా మీకు వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ది టెక్నాలజీస్ లైక్ దిస్, జాబ్స్ లైక్ దిస్, యూ నీడ్ టు నో ద టెక్నాలజీస్ లైక్ ఫైర్ వాల్స్ గురించి ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి. యాంటీవైరస్ టూల్స్ ఏమేమి ఉంటాయి, ఐడిఎస్ ఐపీఎస్ సిస్టమ్స్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, సో సెక్యూరిటీ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఓకే, సో బట్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు you can have in the security side. ఇది జనరల్లీ ఇఫ్ యూ హ్యావ్ 5+ or 6+ of years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉండే టెక్నాలజీస్ ఉంది. నేను ఫ్రెషర్గా వెళ్ళి ట్రై చేస్తాను అంటే మేజర్ ఏమంటారు 90% ఆఫ్ ద టైమ్ దే డోంట్ హైర్ యూ. మీరు ఫ్రెషర్గా వెళ్తే అసలు హైర్ చేయరు. 2 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఒక 10% ఛాన్స్ ఉంటుంది. బట్ ఇఫ్ యూ హ్యావ్ 6+ years of experience ఉంటే డెఫినెట్లీ దే విల్ కన్సిడర్ యూ ఇంటూ దీస్ రోల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే హైర్ చేసే రోల్స్. ఓకే, సో ఫ్రెషర్గా ట్రై చేయకండి, మేజర్గా ఫ్రెషర్స్ ఎక్కువగా ట్రై చేయకండి, వీటిపైన అంత మనకి స్కోప్ ఉండదు. ఓకే, సో జాబ్స్ వచ్చే స్కోప్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అగైన్ లైక్ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్, యూ హ్యావ్ డేటా సెంటర్ మేనేజర్. ఓకే, సో యూ హ్యావ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, తర్వాత స్టోరేజ్ ఇంజనీర్. ఓకే, సో ఇట్లా మనకి డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ అగైన్ లైక్ మీకు మేజర్ ఇప్పుడు ఎక్కువగా వినిపించేది క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్. సో డేటా సెంటర్ మేనేజర్స్ అనేది చాలా తక్కువ వినిపించే రోల్స్ మన దగ్గర అయితే. సో వీటికి కూడా ఇంకొకటి స్టోరేజ్ ఇంజనీర్స్ కూడా ఒకప్పుడు చాలా బాగుండేది మార్కెట్, ఇప్పుడు చాలా తగ్గిపోయింది స్టోరేజ్ ఇంజనీర్కి. సో ఇక్కడ కూడా లైక్ వెన్ ఎవర్ యూ గో ఫర్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం దే డోంట్ హైర్ యూ యాజ్ అన్ ఆర్కిటెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ కూడా అంతే. ఓకే, సో మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ మూవ్ అవ్వాలి అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు ఇది పనికిరాదు. యాజ్ ఎ 0 to 3 years వాళ్ళకి ఇది పనికిరాదు. ఓకే, సో 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇది మేజర్గా ఉపయోగపడుతుంది. ఓకే, సో చాలామంది VMware హైపర్-వి సైడ్ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు యాజ్ ఎ ఫ్రెషర్గా. కాకపోతే ఏంటి అంటే కొన్ని అంటే లైక్ సేమ్ థింగ్, అంటే మీకు ఒక 20% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి హైర్ చేసే ఛాన్సెస్, అండ్ 80% ఆఫ్ ద ఛాన్సెస్ మీకు హైర్ చేయరు. ఓకే, సో ఇట్స్ బెటర్ దట్ యూ చూస్ అనదర్ టెక్నాలజీస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పీరియన్సే లేదు, నేను ఫ్రెషర్గా ట్రై చేస్తున్నాను అంటే ఈ టెక్నాలజీస్ని అవాయిడ్ చేయడం కొంచెం బెటర్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్వేర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో మిడిల్వేర్ సైడ్ కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. సో వెన్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ మిడిల్వేర్, మనకి మిడిల్వేర్ డెవలపర్స్, మిడిల్వేర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, అండ్ ఆల్సో API డెవలపర్స్ అండ్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఓకే, సో మిడిల్వేర్ అడ్మినిస్ట్రేషన్స్, అప్లికేషన్ సర్వర్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తుంది అంటే వెబ్లాజిక్, వెబ్స్పియర్, JBoss. ఓకే, సో ఇవన్నీ కూడా అప్లికేషన్ సర్వర్స్ కిందకి వస్తాయి. అండ్ ఆల్సో మెసేజ్ బ్రోకర్స్, ఏది RabbitMQ, అపాచీ, కాఫ్కా, IBM MQ, IBM మెసేజ్ బ్రోకర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి మెసేజ్ బ్రోకర్స్ కిందకి వస్తాయి. అండ్ ఆల్సో ఈ ESB సొల్యూషన్స్లో మనకి మ్యూల్సాఫ్ట్ కానివ్వండి, WSO2 కానివ్వండి, కాంగ్ కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి API డెవలపర్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్గా కనిపిస్తాయి. ఇప్పుడున్న మార్కెట్లో API డెవలపర్స్ అంటే API ఇంటిగ్రేషన్ ఇంజనీర్, లేకపోతే ఇంటిగ్రేషన్ ఆర్కిటెక్ట్, API గేట్వే స్పెషలిస్ట్ మీద కొంచెం జాబ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అండ్ ఆల్సో లైక్ ఎనీవన్ కెన్ జాయిన్, అంటే ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్. అంటే మీకు ఖచ్చితంగా ఇంత లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కాదు. మీరు మిడిల్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నా సరే లైక్ MQ కానివ్వండి, కాఫ్కా కానివ్వండి, వెబ్లాజిక్, వెబ్స్పియర్, JBoss అన్నిటిపైన కూడా మీరు యాజ్ ఎ ఫ్రెషర్గా కూడా ట్రై చేయొచ్చు. ఆపర్చునిటీస్ అనేది మిడిల్వేర్లో చాలా తక్కువ. అంటే లైక్ ఇప్పుడు
చాలా తక్కువ వినిపిస్తుంది. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. కాకపోతే అస్సలే లేవని కాదు. కాకపోతే చాలా మంది ఆల్రెడీ సెటిల్డ్‌గా ఉన్నారు కాబట్టి మూవ్ అవ్వరు చాలా మంది. ఈ ప్రొడక్ట్స్‌లో పనిచేసేవాళ్ళు. సో, అందుకోసమని మనకి ఓపెనింగ్స్ కొంచెం తక్కువుంటాయి. అండ్ ఏపీఐలో మాత్రం చాలా మంచిగుంది. ఫ్యూచర్ కూడా బాగుంది. అండ్ ఆల్సో ఎక్కువ ఓపెనింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, ఇట్స్ ఆల్వేస్ బెటర్ థాట్ ఇఫ్ యూ ఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ఏపీఐ సైడ్ ఎట్లా ఉంటది మూవ్ అవ్వాలి అనుకుంటే, ఏ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైనా మూవ్ అవ్వచ్చు. ఏ డిగ్రీ ఉన్నా మీకు గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా సరే మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. ఓకే. సో, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఓకే. సో, ఫుల్ స్టాక్ ఇదంతా కూడా జనరల్లీ లైక్ వెన్ యూ టాక్ అబౌట్ ది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి ఆహ్, ఆహ్, వచ్చేస్తది. కాకపోతే ఏంటి అంటే లైక్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్స్ అండ్ సీఎస్ఎస్, ఆ తర్వాత బిల్డ్ టూల్స్ లైక్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చిన ఇక్కడ మీకు. ఓకే. సో, వెబ్ ప్యాక్ గాని, గల్ఫ్ కానివ్వండి, రెస్పాన్సివ్ డిజైన్, బూట్ స్ట్రాప్ గాని, ఫౌండేషన్స్ కానివ్వండి. ఓకే. సో, ఇట్లా మీకు మూవ్ అవ్వాలి ఫ్రంట్ ఎండ్ క్లయింట్ సైడ్ డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవ్వాలంటే యూ గైస్ కెన్ చూస్ దిస్. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ అంటే అగైన్ లైక్ యూ విల్ హ్యావ్ దిస్ జావా, పైథాన్, నోడ్.జేఎస్, రూబీ, ఆ తర్వాత MySQL డేటాబేసెస్, సర్వర్స్ టెక్నాలజీస్, ఓకే. ఓఆర్ఎం టూల్స్ మనం ఏదైతే మాట్లాడినామో సాఫ్ట్వేర్ సైడ్ మాట్లాడినామో అందులోనే ఇది కేటగిరీ కిందికి వస్తుంది. ఓకే. కాకపోతే ఏంటి అంటే చాలా మంది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని నేను ఇక్కడ డిస్ప్లే చేసాను. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ పైన చాలా 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 జాబ్స్ కనిపిస్తున్నాయి మనకి. ఫుల్ స్టాక్ ఇట్స్ లైక్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే. సో, అన్నీ వచ్చి ఉండాలి మీకు. ఫుల్ స్టాక్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే డెవాప్స్ ఫుల్ స్టాక్ కూడా వస్తుంది. అంటే లైక్ పీపుల్ ఆర్ యాడింగ్ డెవాప్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు దాంట్లో. మీకు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ వచ్చి ఉండాలి. ఓకే. సో, యూ నీడ్ టు నో డెవాప్స్ టూల్స్ లైక్ కుబర్నెటిస్, డాకర్, జెన్కిన్స్, టెరాఫార్మ్ ఇవి కూడా వచ్చి ఉండాలి. ఓకే. సో, ఫుల్ స్టాక్ ఇట్స్ సంథింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ డిమాండ్ రైట్ నౌ ఇన్ ది మార్కెట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఫ్రెషర్స్‌కి 0 to 2 years ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎంత ఫీజిబిలిటీ అనేది మళ్ళీ చాలా తక్కువ. అంటే లైక్ పీపుల్ who have గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆల్రెడీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మీరు వెళ్ళొచ్చు. ఫుల్ స్టాక్‌లో ఫ్రెషర్స్‌కి స్టార్టప్ కంపెనీస్ చాలా బాగా హైర్ చేస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఒక 30% ఆఫ్ ద ఛాన్స్ ఉంటుంది మీకు యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు ఫుల్ స్టాక్‌కి వెళ్తే. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో వేగ్‌గా నేర్చుకొని వెళ్ళిపోతా. నాకు కొంచెం ఐడియా ఉంటే చాలు హైర్ చేసుకుంటారు అనే సిట్యుయేషన్ అయితే లేదు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ యాస్ ఎ ఫుల్ స్టాక్ ఇంజినియర్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్. మీకు కంప్లీట్ స్టాక్ గురించి ఐడియా ఉండాలి. ఎండ్ టు ఎండ్ ఐడియా ఉండాలి. అదర్‌వైజ్ ఇట్ విల్ బి వెరీ వెరీ టఫ్. ఓకే. సో, అగైన్ లైక్ ఎక్కువ మీకు డెవలపర్ ఫుల్ స్టాక్ అంటే ప్రొఫెషనల్ డిగ్రీయే చూస్తారు. బీటెక్ వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. బేసిక్ కంప్యూటర్స్ వాళ్ళకి కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అండ్ బీకామ్ సైడ్ ఉంటే మీకు కొంచెం టఫ్ అవుతుంది ఫుల్ స్టాక్ వెళ్తే. ఓకే. సో, నాన్ ఐటీ టెక్నాలజీస్లో ఉన్న వాళ్ళకి కొంచెం అంటే నాన్ ఐటీ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం టఫ్ అవుతుంది. ఎప్పుడైనా సరే నాన్ ఐటీ సైడ్ ఉన్న వాళ్ళకి డేటా నేను ఇందాక చెప్పినట్టు డేటా సైడ్ కానివ్వండి, సిస్టమ్ సైడ్ కానివ్వండి ఎక్కువగా స్కోప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ లైక్ యూఎక్స్, యూఐ డిజైనర్స్ ఉన్నారు. ఐటీ కన్సల్టెంట్స్, ఐటీ సపోర్ట్ హెల్ప్ డెస్క్, ప్రాజెక్ట్ మేనేజర్స్, ఐటీ ట్రైనర్స్. ఓకే. సో, ఇది కూడా మనకి ఎక్కువగా వినిపించే టెక్నాలజీస్ అక్కడక్కడ జాబ్స్ ఉండే కంపెనీస్‌లో అక్కడక్కడ మనకి జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఫ్రెషర్స్‌గా వెళ్తున్నప్పుడు ఐటీ సపోర్ట్ డెస్క్‌లో పడేస్తారు వాళ్ళని. ఓకే. సో, అంటే లైక్ ఈ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఈ విప్రో ఎవరైతే ఫ్రెషర్స్ హైర్ చేస్తూ ఉంటారో మేజర్‌గా హెల్ప్ డెస్క్‌లో పడేయడము, లేకపోతే సపోర్ట్‌లో చేసేయడము. ఓకే. సో, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారులే అని వాళ్ళని ఒక 2 ఇయర్స్ అట్లా వదిలేస్తూ ఉంటారు. ఓకే. సో, అక్కడి నుంచి మీరు ఖచ్చితంగా బయటికి రావాలి. ఎవరైతే హెల్ప్ డెస్క్‌లో లేకపోతే సపోర్ట్‌లో ఉన్నారో యూ హావ్ టు కమ్ ఔట్ ఆఫ్ థాట్ అండ్ యూ నీడ్ టు చూజ్ ఎనీ ఆఫ్ ది టెక్నాలజీస్ విచ్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ ది అబోవ్. ప్రాజెక్ట్ మేనేజర్స్ అగైన్ లైక్ యూ నీడ్ టు హావ్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజర్ కావాలి అంటే మీకు ఫ్రెషర్‌గా పనికిరాదు. యూ షుడ్ హావ్ అట్‌లీస్ట్ 5+ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రాజెక్ట్ మేనేజర్ కావాలంటే. యూఎక్స్, యూఐ డెవలపర్స్‌లో ఫ్రెషర్స్ కూడా మంచిగానే ఉంటుంది డిమాండ్. అంటే లైక్ ఫ్రెషర్‌గా ఉన్నా సరే ఇఫ్ యూ ఆర్ యూఎక్స్, యూఐ డెవలపర్ అంటే చాలా కంపెనీస్ హైర్ చేసే ఛాన్స్ ఉంటుంది. అగైన్ ఐటీ కన్సల్టెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఆన్ అ వెరీ హైయర్ పొజిషన్. అంటే లైక్ మీకు అట్‌లీస్ట్ ఒక 8+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి మీరు ఐటీ కన్సల్టెంట్ కావాలంటే. ఓకే. ఆ 8+లో కూడా చాలా గట్టిగా ఉండాలి మీరు టెక్నాలజీ సైడ్. లేదు అంటే మేజర్‌గా మీకు 10+ ఇయర్స్ వాళ్ళు, 15+ ఇయర్స్ వాళ్ళు, 20+ ఇయర్స్ వాళ్ళు కనిపిస్తుంటారు ఐటీ కన్సల్టెంట్‌గా. దెన్ ఐటీ ట్రైనర్స్ లైక్ ఇట్స్ ఎ ఓపెన్ సోర్స్ ఫ్రీలాన్స్ జాబ్ లాగా. ఒకేసారి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ కంపెనీస్‌లో కూడా ఐటీ ట్రైనర్స్ ఉంటారు. సో, దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వేర్ దేర్ సీనియర్స్ విల్ బికమ్ ఐటీ ట్రైనర్స్ అండ్ దే విల్ ప్రొవైడ్ ట్రైనింగ్స్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్స్.
నెక్స్ట్ మళ్ళీ డెవ్సెకాప్స్ ఒకటి చాలా ఎక్కువగా వినిపించేది. డెవ్సెకాప్స్లో ఏముంటుంది, మనము ఇంటిగ్రేట్ విత్ ది సెక్యూరిటీ, అంటే కంటైనర్ సెక్యూరిటీ టూల్స్ కానీ ఇచ్చిన ఆక్వా లాంటిది, లేకపోతే సెక్యూరిటీ ఆటోమేషన్ టూల్స్ లైక్ షెఫ్ ఇన్స్పెక్టర్, లేకపోతే కాన్ఫీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ సెక్యూరిటీ మనకి చెకోవి, టీఎఫ్సెక్. ఓకే, సో ఇట్లాంటి సెక్యూరిటీ టూల్స్ పైన మనకి అవగాహన ఉంటే యూ గైస్ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ది డెవ్సెకాప్స్. అగైన్ లైక్ 0 to 2 years వాళ్ళకి చాలా కష్టము డెవ్సెకాప్స్ కూడా. వెన్ యూ హ్యావ్ 2, 3, 4, 5 అట్లా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈజీగా సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇంకా ఐటీ టెక్నాలజీస్, ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకేమి ఉంటాయంటే మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఉంటుంది. ఓకే, సో బ్లాక్ చైన్ అంటే లైక్ ఈథెరమ్ కానివ్వండి, ఓకే, సో హైపర్ లెడ్జర్, ఫ్యాబ్రిక్. ఓకే, సో ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడడం, క్రిప్టో కరెన్సీ వ్యాలెట్స్, ఎక్స్చేంజ్, బ్లాక్ చైన్ అంతా కూడా దానికి సంబంధించి ఉంటుంది. ఓకే, సో మనకి డెవలపర్స్ ఉంటారు చాలామంది. ఓకే, సో డాప్ డెవలపర్స్ ఉంటారు, అండ్ ఆల్సో వీ హ్యావ్ స్మార్ట్ కాంట్రాక్ట్ డెవలపర్స్ అండ్ బ్లాక్ చైన్ ఇంజనీర్స్, క్రిప్టో రీసెర్చర్స్, క్రిప్టో కరెన్సీ మార్కెట్ అనలిస్టులు, క్రిప్టో కంప్లైంట్ స్పెషలిస్టులు. బ్లాక్ చైన్లో కూడా చాలా చాలా ఓపెనింగ్స్ ఉంటాయి, కాకపోతే మన దగ్గర తక్కువ. ఓకే, సో మా ఎక్కువ యూఎస్ బేస్డ్ కంపెనీస్, లేకపోతే యూఎస్లో కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని విన్నాను బ్లాక్ చైన్లో. కానీ ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్ నాకు తెలియదు. దిస్ వాజ్ చాలా అంటే ఒక 6-7 months ముందు నేను విన్నా బ్లాక్ చైన్లో కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఇండియాలో అయితే చాలా తక్కువ, మన దగ్గర వెరీ వెరీ రేర్. అండ్ ఆల్సో ఏఆర్ కానివ్వండి, వర్చువల్ రియాలిటీ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు, అంటే కంప్లీట్లీ ఇది ఏంటి అంటే కొంతమందికి ఈ ఏమంటారు, ఇది ఉంటుంది అంటే లైక్ ఇట్లాంటి టెక్నాలజీస్లో నేను పని చేయాలి. ఇప్పుడు విఆర్ టెక్నాలజీ ఉంది. ఓకే, సో వర్చువల్ రియాలిటీ, అరే ఇది ఎట్లా వర్క్ అవుతుంది, హౌ దే డెవలప్ దీస్, ఓకే, సో హౌ దే డిజైన్ దీస్, హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో అట్లాంటి జాబ్స్ కూడా బాగున్నాయి. అంటే లైక్ ఇట్స్ నాట్ దట్ దేర్ ఇస్ నో జాబ్స్, బట్ ఎక్కువగా స్టార్టప్ కంపెనీస్, యూఎస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్ ఇండియా నుంచి హైర్ చేసుకొని, ఓకే, సో వాళ్ళతో ఇట్లాంటి స్టార్టప్ కంపెనీస్ ఎక్కువగా టైఅప్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో there are few technologies like Unreal Engine, Unity, okay, AR Kit, AR Core, Oculus Rift, HTC Vive. Okay, so ఇట్లా మనకి డిఫరెంట్ ఆఫ్ డెవలప్మెంట్స్ సైడ్ మీరు వెళ్ళాలంటే యూ గైస్ కెన్ చూస్ దిస్. ఫ్రెషర్స్కి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంది అనేది నాకు కూడా అసలు ఐడియా లేదు దీనిపైన. ఓకే, సో అంటే నేను ఎప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పుడు నేను ఒక 2 years బ్యాక్ ఎక్కువగా వినిపించింది, విఆర్ డెవలపర్స్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ చాలా మందికి ఐడియా ఉండే డిజిటల్ మార్కెటింగ్. సో ఇందులో మనకి ఎస్ఈఓ స్పెషలిస్ట్లు, సోషల్ మేనేజ్మెంట్ మేనేజర్స్, సోషల్ మీడియా మేనేజర్స్, కంటెంట్ మార్కెటర్స్. ఇది ఏంటంటే నాకు ఇప్పుడు ఆర్గనైజేషన్కి వెళ్ళి పని చేయాలి అనే దానికన్నా నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పెట్టుకొని ఐ విల్ హెల్ప్ ది కంపెనీస్. నేను కొంతమంది క్లయింట్స్ని తీసుకొని ఆ క్లయింట్స్కి నేను హెల్ప్ చేస్తూ ఉంటా. వాళ్ళ ప్రోడక్ట్స్ని నేను మార్కెట్లోకి తీసుకెళ్తా. ఓకే, సో ఐ విల్ మేక్ దెమ్ ప్రాఫిట్. సో సంథింగ్ నేను సోషల్ మీడియాలో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ మొత్తం నేనే చేస్తాను అనుకుంటే యూ గైస్ కెన్ మూవ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా మూవ్ అవ్వచ్చు. అంటే లైక్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ డిగ్రీ. మళ్ళీ ఏ డిగ్రీ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, ఏ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ప్యాకేజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇనిషియల్గా మీరు 0 to 5 years వరకు మీరు స్ట్రగుల్ అవ్వాలి. అంటే లైక్ కంప్లీట్గా అది ఏందని అవగాహన తెచ్చుకున్న తర్వాత యూ కెన్ రూల్ ద మార్కెట్. ఓకే, సో ఇందులో కూడా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే యూ షుడ్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాతనే యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. కాకపోతే ఇట్స్ వెరీ ఈజీ టు మూవ్ ఇన్ అగైన్, లైక్ మార్కెట్లోకి ఈజీగా మూవ్ ఇన్ అవ్వచ్చు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. ఎక్కువగా మీరు ఎవరైతే బీకామ్ ఎంబీఏ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, ఐ డోంట్ మచ్ రికమెండ్ ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్. బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళకి అంత నేను ఎక్కువ రికమెండ్ చేయలేదు డిజిటల్ మార్కెటింగ్. బట్ ఎవరైతే బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ సో ఇటు సైడ్ ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే లైక్ అంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చెప్తున్నారు. అంటే మళ్ళీ బీఎస్సీ కంప్యూటర్స్ ఇట్లా కాకుండా బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత బీకామ్ వాళ్ళు ఉంటారు. ఓకే, సో వాళ్ళు కూడా ఏంటి అంటే లైక్ ఐటీ సైడ్ రావాలనుకుంటూ ఉంటారు. ఓకే, సో ఎంబీఏ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఐటీ సైడ్ రావాలనుకుంటుంటారు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా అనేది మనం ఆల్రెడీ బిగ్ డేటా గురించి మాట్లాడాము డేటా ఇంజనీర్లో. కాకపోతే ఏంటంటే బిగ్ డేటా వచ్చేసి అగైన్ లైక్ సపరేట్ ప్లాట్ఫామ్లో కూడా మనం దాన్ని జాబ్స్ని మనం చూడొచ్చు. బిగ్ డేటా డెవలపర్, ఆర్కిటెక్ట్, అనలిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే
ఇప్పుడు కొంచెం తగ్గింది. మనకి ఎక్కువ డేటా ఇంజినీర్, డేటా స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. అందులోనే బిగ్ డేటా మనం మిక్స్ చేసేస్తాం. ఓకే. సో మీకు బిగ్ డేటా, హడూప్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అందులోనే రావాలి అనేసి చెప్తున్నారు చాలామంది. ఓకే. అండ్ ఆల్సో డేటా విజువలైజేషన్ గురించి మాట్లాడినా మనం, ట్యాబ్లు కానివ్వండి, బిజినెస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిగ్ థింగ్ ఇంకా ఏమి ఉండొచ్చు మార్కెట్లో. ఓకే. మనం యాక్చువల్లీ అయితే అన్ని కవర్ చేసాము. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇట్స్ నెక్స్ట్ లెవెల్ థింగ్. అంటే లైక్ ఇంకొక 3-4 ఇయర్స్ అయితే వినిపించవచ్చు. ఇప్పుడే అన్ని ఐబిఎంది వచ్చేసింది క్వాంటమ్. చాలా కంపెనీస్ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్స్. సో రైట్ నౌ ఇఫ్ దీస్ గైస్ కమ్స్ ఇన్ టు ది మార్కెట్, దిస్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. ఓకే. సో మార్కెట్ అనేది ఎంత డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతుంది అంటే, ఒక కాయిన్ ఇట్లా ఒక సైడ్ నుంచి ఇంకో కాయిన్ ఇంకో సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట మార్కెట్. ఓకే. సో అంత ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది వెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కమ్స్ ఇన్ టు ది మార్కెట్. ఓకే. సో ఆల్రెడీ మార్కెట్లో ఉంది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు కూడా ఇంకా దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఓకే. సో దేర్ ఆర్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్ లైక్ ఐబిఎం క్యూ, గూగుల్ క్వాంటమ్ ఏఐ. ఓకే. సో మార్కెట్లో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ ఇన్ టు ది కాలేజెస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు కొంచెం చూడొచ్చు, దీనిపైన కొంచెం దృష్టి పెడితే వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఓకే. సో ఇటు సైడ్ ఉంది మార్కెట్ అన్నప్పుడు దే విల్ గెట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్. కాకపోతే ఇండియాలో ఎంత మార్కెట్ ఉందనేది నేనైతే చెప్పలేను ఇప్పుడు. అంటే లైక్ అన్‌ప్రిడిక్టబుల్ ప్రస్తుతానికి అయితే అసలు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే ఏ ప్రొఫెషనల్ ఉన్నా, కాలేజ్‌లో ఉన్నా 0-15, 20, 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు కూడా యూ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఖచ్చితంగా మనం ఒక కన్నేసి పెట్టాలి. నెక్స్ట్ వినిపించేది ఆర్‌పిఏ. ఆర్‌పిఏ కూడా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ చాలా మందికి తెలిసిన టూల్ ఇది. అండ్ ఆల్సో రోబోటిక్స్ ఇంజినీరింగ్ కూడా డిఫరెంట్. అండ్ ఆల్సో ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఆర్‌పిఏ ఉంటుంది. ఆర్‌పిఏ డెవలపర్స్ ఉంటారు. తర్వాత మనకి ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు ఆర్‌పిఏలో. ఓకే. సో ఇది కూడా ఇంకొకటి ఏంటంటే ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ వన్ డిగ్రీ. ఓకే. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. అండ్ ఎక్కువగా మీకు మళ్ళీ బీఎస్సీ, బీకామ్ వీళ్ళకి ఎక్కువగా ఆర్‌పిఏ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే అకౌంట్స్ సైడ్ కానివ్వండి, లేకపోతే మన ఐటీ కంపెనీస్ కాకుండా మనకి ఇప్పుడు అకౌంట్స్ కంపెనీస్ ఉంటాయి. లైక్ జెన్పాక్ట్ లాగా, లేకపోతే డెలాయిట్. సో ఇట్లాంటి కంపెనీస్లో ఆర్‌పిఏ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా దే నీడ్ పీపుల్. ఇప్పటికి కూడా చాలా మందిని హైర్ చేస్తున్నారు ఆర్‌పిఏ. ఓకే. సో డెఫినెట్లీ ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు మూవ్ టు ఆర్‌పిఏ, ఇట్స్ అ వెరీ గుడ్ టెక్నాలజీ. అండ్ ఆల్సో మనకి ఆర్‌పిఏలో యూఐ పాత్, బ్లూ ప్రిజమ్, ఆటోమేషన్ ఎనీవేర్ ఇట్లాంటి టెక్నాలజీస్ అన్ని కూడా వినిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్. ఓకే. సో గేమింగ్ కూడా వన్ ఆఫ్ ద ఐటీ. ఓకే. సో అంటే పార్ట్ ఆఫ్ ఐటీ. సో గేమింగ్ డెవలపర్స్ కావాలనుకుంటే కూడా మీరు గేమింగ్కి వెళ్ళొచ్చు. మీకు మనం ఇందాక ఇంజిన్స్ గురించి మాట్లాడాము. ఓకే. సో యూనిటీ కానివ్వండి, అన్రియల్ ఇంజిన్స్. ఓకే. సో ఇవన్నీ కూడా గేమింగ్ ఇంజిన్స్ కూడా అనొచ్చు మనం. ఓకే. ఆ తర్వాత గ్రాఫిక్స్ సైడ్ వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మూవీస్లో గ్రాఫిక్స్ అవన్నీ చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఓకే. సో మీరు అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఐటీ. ఓకే. సో మీరు అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో అని కాదు. అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కిందకే వస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్ కంప్యూటర్స్. ఓకే. సో ఎడ్జ్ కంప్యూటర్స్ అంటే అగైన్ లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే. సో మీరు ఎడ్జ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ఎడ్జ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ ఉంటారు. ఓకే. సో ఎడ్జ్ ప్లాట్ఫామ్స్, ఎడ్జ్ డివైజెస్ లైక్ ఐఓటీ డివైజెస్, గేట్వేస్, ఏడబ్ల్యూఎస్ వేవ్ లెంత్. ఓకే. సో ఇట్లా మనకి ఎడ్జ్ కంప్యూటింగ్ పైన కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాకపోతే అగైన్ మళ్ళీ నాట్ యాజ్ అ ఫ్రెషర్, కంప్లీట్లీ ఫ్రెషర్ మనము వెళ్ళడానికి అంత ఫీజిబుల్గా ఉండదు. నెక్స్ట్ హెల్త్ సైడ్ కూడా ఐటీ ఉంటుంది. ఇప్పుడు ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా మనకు ఫోన్ చేస్తూ ఉంటారు, అన్న నేను ఐటీ సైడ్ రావాలి. ఫార్మసీ చేసిన వాళ్ళన్న నేను ఐటీ సైడ్ రావాలి, నేను కంప్లీట్లీ ఐటీ సైడ్ రావచ్చా అంటే, యూ గైస్ ఆల్సో హ్యావ్ సంథింగ్ లైక్ మీకు మెడికల్ ఇమేజింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ లైక్ దీని ఏమంటారు ఈహెచ్ఆర్ సిస్టమ్స్. ఓకే. ఈహెచ్ఆర్ సిస్టమ్స్ ఉంటాయి మీకు. చాలా అంటే లైక్ ఐటీ సైడ్ మెడికల్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ యూ గైస్ ఆల్సో హ్యావ్ టు కమ్ ఇన్ టు ది ఐటీ సైడ్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఉన్న వాళ్ళకి కూడా. అంతేగాని వచ్చి డెవాప్స్ నేర్చుకోవాలనేది ఏమీ లేదు. అంటే చాలామంది మనం వింటూ ఉంటాం, వచ్చేసి డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే నేను బీ ఫార్మసీ చేసిన, నాకు ఐటీ సైడ్ రావాలని ఉంది అందుకే అంటారు. ఓకే. సో అక్కడ సైడ్ కూడా చాలా చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి జియోస్పాటిక్ టెక్నాలజీ అంటే మనకి చాలామంది
ఈ గూగుల్ జిఐఎస్లో చేస్తుంటారు. ఓకే. సో చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ ఐటీఏ. ఓకే. కాకపోతే ఏంటంటే మనకి చాలా తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి కాబట్టి చాలా మంది స్విచ్ అవ్వాలని చూస్తుంటారు. మళ్ళీ ఫేక్ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఓకే. సో యూ షుడ్ నాట్ గో ఫర్ ద ఫేక్. మీరు ఇందులో చేస్తున్నారు అంటే మీరు ఆల్రెడీ ఐటీలో చేస్తున్నట్టే యూ కెన్ కన్వర్ట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఓకే. దాని గురించి మీరు ఎక్కువ అయ్యో ఇది జిఐఎస్లో ఉన్న మనం ఓకే. సో హౌ ఐ నీడ్ టు మూవ్ అనే దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ కామర్స్. ఈ-కామర్స్ డెవలపర్స్ ఉంటారు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్, ఈ-కామర్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, ఈ-కామర్స్ బిజినెస్ అనలిస్ట్, ఈ-కామర్స్ ఎస్ఈఓ స్పెషలిస్ట్. ఓకే. సో మనకి ఎక్కువ ఇప్పుడు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, మ్యాగ్నెటో, షాపిఫై, ఊకామర్స్, పేమెంట్ గేట్వే స్ట్రిప్స్, పేపాల్, రేజర్ పే. ఓకే. ఇట్లాంటి వాటిలో కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. దీని సైడ్ కూడా మనకు ఓపెనింగ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఐడియా ఉండదు. ఓకే. సో ఎవరైతే మళ్ళీ నేను చెప్పినట్టు బీఎస్సీ బీకామ్ మేనేజ్మెంట్ సైడ్ ఎంబీఏ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఇట్ సైడ్ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ ఆపర్చునిటీస్. ఓకే. సో ఎన్ని జాబ్స్ ఉంటాయి మార్కెట్లో. ఓకే. సో దీస్ వెరీ జాబ్స్, దీస్ వెరీ టెక్నాలజీస్, దీస్ వెరీ డిజిగ్నేషన్స్, దీస్ మెనీ టూల్స్. ఓకే. సో మీకు ఇంకా స్పెషలైజ్డ్గా నాకు ఈ కేటగిరీలో ఈ జాబ్కి ఏం కావాలి, అసలు ఏం చేస్తారు, ఓకే. సో జాబ్ రోల్ ఏం కావాలి అనేది పెట్టండి. సో దట్ ఐ విల్ ఆల్సో డూ ది వీడియో. ఓకే. సో ఓన్లీ టెక్నాలజీస్ ఎన్ని ఉన్నాయని మాట్లాడడానికి మనకు ఒక 45 minutes పట్టింది ఆల్మోస్ట్ టైం. ఓకే. సో ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, బట్ యుల్ నో వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఆర్ దేర్ ఇన్ ది మార్కెట్. అండ్ ఇఫ్ స్టిల్ అంటే లైక్ మీకు ఇంకా రోల్స్ కూడా ఏం కావాలి, ఏమి ఉండొచ్చు ఇక్కడ, నాకు ఇంకా ఎక్స్పాండ్ చేయండి అని చెప్పండి కామెంట్స్లో. సో దట్ విల్ ట్రై టు డూ దాట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.